విశాఖపట్నానికి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ రావడంపైన కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ సూచనల మేరకు కూటమి నాయకులు టపాసులు కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి ఫలితమేనని నాయకులు కొనియాడారు. ఈ ఒప్పందంతో ప్రపంచ పటంలో విశాఖకు కొత్త గుర్తింపు లభించిందని, టెక్నాలజీ, ఉద్యోగాలు, అభివృద్ధి కేంద్రంగా విశాఖ రూపుదిద్దుకోనుందని, ఉత్తరాంధ్రలో నూతన అభివృద్ధి శకం ప్రారంభమవుతుందని వారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ యావత్ రాష్ట్రంలో కూడా సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అది చాలా సంతోషంతో కార్యకర్తలు, నాయకులు క్రాకర్స్ కాల్చి వారి తరఫు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంతోషం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం మన విశాఖకి, మన కోస్తాంధ్రలో విశాఖపట్నానికి గూగుల్ సంస్థ రావడం అనేది ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థ. ఈ సంస్థను తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, 5 కోట్ల ఆంధ్రుల తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన ప్రీతమ నాయకులు శాసనసభ్యులు శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు సూచనపై ఈరోజు గూగుల్ విశాఖపట్నానికి రావడం వల్ల ఈ కోస్తాంధ్ర అనేది అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుందనే సంతోషంతో మనం ఈ రోజు రాజాం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సంబరం పార్టీ కార్యం జరుపుకున్నాం. ఈ సంబరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు